మీలో ఎంత మందికి ఈ రోజు ప్రోమోస్ నచ్చాయి అనేది ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. 3 ప్రోమోల గురించి చెప్తాను. ఫస్ట్ ఒక్కొక్క మాట చెప్పి స్టార్ట్ చేస్తా. కళ్యాణ్ పడాల 3rd వీక్లో హౌస్లో నుంచి ఇంటికి పోయేదానికి ప్రియాతో పాటు వెనక నిలబడి ప్రియా అండ్ కళ్యాణ్ హౌస్లో నుంచి ఇంటికి పోయేంత వరకు డేంజర్ జోన్లో నిలబడ్డ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 11th వీక్లో వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని ఈవిడ మా అమ్మ కళ్యాణ్ పడాల వాళ్ళ అమ్మ కళ్యాణ్ పడాల వాళ్ళ నాన్న అని చెప్పాడు అంటే జీవితంలో గెలిచేసినట్టే. కప్పు గెలుస్తాడా లేదా పక్కన పెడితే కప్పు గెలుస్తాడా లేదా పక్కన పెడితే కళ్యాణ్ పడాల ఆల్రెడీ జీవితంలో సక్సెస్ అయ్యాడు, జీవితాన్నే గెలిచేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది చెప్పేటప్పుడు చాలామందికి అనిపించింది, ఏం పీకాడరా అక్కడ కప్పు గెలిచిన తర్వాత కదరా ఈ సుత్తంతా చెప్పాలి, కప్పు గెలిచిన తర్వాత కదరా ఇలా డబ్బాలు కొట్టాలి, కప్పు గెలిచిన తర్వాత కదరా చేతులు ఎత్తేసి ఫలానా వాడు కొడుకని చెప్పుకోవాల్సింది అనేసి అనుకునే వాళ్ళకి ఏమంటారంటే తను ఒక కామన్ మ్యాన్. అలాంటి కామన్ మ్యాన్కి బిగ్ బాస్ సీజన్ 9కి ఆడియన్స్గా వెళితేనే గొప్పగా 15-20 ఫోటోలు పెట్టుకోవాల్సిన అంత కామన్ మ్యాన్. ఆడియన్స్గా వెళ్ళి నాగసారిని దగ్గర నుంచి చూస్తేనే ఫొటోస్ పెట్టుకునేంత కామన్ మ్యాన్ వాళ్ళ అమ్మని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి తీసుకుని వచ్చి అతను 11వ వారం దాకా ఉంటే అది ప్రౌడెస్ట్ మూమెంట్ కాదా? ఇది ఆల్రెడీ భయంకరమైన సక్సెస్ అని ఫీల్ అవుతున్నాడు. దానికి అప్రిషియేట్ చేయాలి మనం. ఏంట్రా దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఎందుకు ఫీల్ అవుతున్నాడంటే తను వచ్చిన స్థాయి అట్లాంటిది. ఆ స్థాయిని తగ్గట్టుకు ఇప్పుడు ఒక రకమైన 10,000 రూపాయల జాబ్కి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. అదే 10 లక్షల రూపాయల జాబ్కి కూడా ఏముందిరా ఇది అని ఫీల్ అయ్యి ఉంటారు. ఎవడి స్థాయికి తగ్గదు అది. అతను చూసొచ్చిన లైఫ్, అతను ఊహించని లైఫ్ ఇది కాబట్టి ఇక్కడ దాకా వచ్చేసరికి ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంటే తను చూసొచ్చిన లైఫ్ ఎంత చిన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా వెళ్దాం. దాంతోపాటుగా మొత్తం చెప్తాను, చాలా బాగుంటుంది వీడియో. ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసి చూడండి, లైక్ చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చూడకుండా ఎవరైతే చూస్తున్నారో ఇంకా కొడతామో మిమ్మల్ని నిజంగా. ఏమంతా నాకు అర్థం కావట్లేదు, సబ్స్క్రైబ్ చేయరా? ఇంకా అట్టే చూస్తూ ఉంటారా? హైడ్ అండ్ సీక్ ఆట ఆడుతున్నారు నాతోటి, కామెడీగా ఉందా? లేదు మామ, సబ్స్క్రైబ్ కొట్టక్క అన్నా, కొట్టమ్మా. మమ్మీ అంటే మళ్ళీ తలకాయ బాండ్స్ భరణి లాగా బాండ్స్ ఆదిరెడ్డి అవుతున్నాం. భరణి గారును మాట్లాడతా. లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఏదైనా అప్డేట్ ఎర్లీగా బిగ్ బాస్ రిలేటెడ్ క్యాప్టెన్ ఎవరు అవ్వబోతున్నారు, క్యాప్టెన్ ఎవరు అవుతారనే అప్డేట్ కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేస్తూ ఉండి క్యాప్టెన్ ఎవరైనా అప్డేట్ చేస్తారు. తర్వాత ఇంకొక ప్రోమో గురించి కూడా ఒక మాట చెప్పుకొని ఓవరాల్గా ప్రోమోలు అన్నిటి గురించి మాట్లాడదాం హార్ట్ఫుల్గా. భరణి గారిని వాళ్ళ పాపని వాళ్ళ అమ్మాయిని చూసినప్పుడు నాకేమనిపించిందంటే కన్న కూతురి ప్రేమ ఇది అనిపించింది. సొంత కూతురి ప్రేమ ఇదిరా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎంత కళ్ళల్లో క్లియర్గా ఆ ప్రేమ వాళ్ళ నాన్నగారికి దెబ్బ తేలినప్పుడు బయట ఎంత బాధపడ్డారని ఆ కళ్ళల్లో ఆవిడ చెప్పే ఆ వాయిస్లోనే తెలిసిపోతుంది ఎంత ప్రేమ ఉంటుంది. నేను కరెక్ట్ అయ్యా. నా కూతురు నేను ఒకవేళ కానీ బిగ్ బాస్ సీజన్ 6లో వెళ్ళి వచ్చిన ఉడాలిగాడు ఇంకో 15-20 సంవత్సరాల తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత ఆదిరెడ్డికి కానీ బాగా ఉండి హుషారుగా ఉండి ఒకవేళ ఇదే విధంగా మన జర్నీ బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేస్తూ వెళ్తూ ఉంటే ఏదో ఒక టైంలో ఆదిరెడ్డి గారికి మళ్ళీ ఛాన్స్ వస్తే నా కూతురు హద్వితానో నా కూతురు నైరానో హౌస్లోకి వస్తే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యా. అంత బాగా అనిపించింది నాకు. దాని గురించి కూడా మాట్లాడతాను. దాంతోపాటుగా రీతు చౌదరి గారి గురించి వాళ్ళ అమ్మ మనసులో ఏం పెట్టుకోలేదు, ఏం లేదు, రీతు చౌదరి మీద కోపం ఉంది అనేసి అనుకున్నాం. రీతు చౌదరి మీద కోపం లేకుండా మనస్ఫూర్తిగా వచ్చేసి రీతు చౌదరి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారన్న ఫీలింగ్ వస్తుంది. వీటి మూడింటి గురించి క్లియర్ 1 by 1 మాట్లాడుకుందాం. సూపర్ అండి, సూపర్. ఈరోజు ఎపిసోడ్ అల్లాడిపోతుంది. కళ్యాణ్ కప్పు కొడతాడనిపిస్తుందా, వాళ్ళ అమ్మకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటాడని అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. అండ్ భరణి గారు ఈ వారం క్యాప్టెన్ అవుతారనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి. మాట్లాడదాం ఒక్కొక్కటి. భరణి గారు డాక్టర్ స్టోర్ రూమ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ డ్రెస్ చాలా బాగుంది. దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఎల్లో కలర్ది పొడుగ్గా వేసుకున్నారు చూసారా, జరికిన్ అంటారా? జరికిన్ అంటారు అదే. ఇది పొడుగ్గా వేసుకున్నారు చూడండి, రెయిన్ కోట్ లాంటిది. భలే క్యూట్గా ఉన్నారు ఆవిడ. అంటే ఆ డ్రెస్ భలే ఉంది. బ్యాక్ తిరిగేసి ఆ ఫ్రిడ్జ్ దగ్గర నిలబడ్డది. రీతు చౌదరి అమ్మ అనేసి షాక్ అయిపోయింది. ఆ తర్వాత చూడండి ప్రోమో ఎట్ట పడుతుందో. ఒక బిగ్ బాస్కి ఒక్కోసారి కలిసి వస్తాయి. ఎవరు పిలుస్తున్నారు చూడండి. దివ్య గారు భరణి గారు సొంత కూతురు వచ్చినప్పుడు దివ్య గారు పిలుస్తున్నారు, భరణి గారు అనేసరికి ఆయన ఆ తండ్రి చూడండి ఆ ప్రతి ఒక్కరి ప్రోమోలో చూడండి మామ, ప్యూరెస్ట్ ఎమోషన్స్ మామ. ఈ ఎమోషన్స్ని కూడా కొంతమంది లుచ్చాలంటే బచ్చాలు ట్విట్టర్లో వాటిలో ఒక్కొక్కరి ఎమోషన్స్ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది. నాకు ఏం మనుషులు వీళ్ళు, ఎలా పుట్టారా వీళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎమోషన్స్ గురించి ఫ్యామిలీస్ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. ప్యూరెస్ట్ ఎమోషనల్ ఆయన చూడ పరిగెత్తేటప్పుడు ఆ ఎమోషన్ క్లియర్ కనపడిపోతుంది. ఆ ప్రేమ, తండ్రి ప్రేమ ఎవరికైనా ఎక్కడైనా తెలిసింది, అందరికీ తెలుసు. ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు
తండ్రికి కూతురు మీద ఉన్నంత ప్రేమ ఎవరి మీద ఉండదు. భార్య మీద కూడా ఉండదు, కూతురు మీద భయంకరమైన ప్రేమ ఉంటుంది. ఆ కూతురికి కూడా తండ్రి మీద భయంకరమైన ప్రేమ ఉంటుంది. ప్యూరెస్ట్ ఎమోషన్ వస్తుంది. ఆయన వచ్చాడు, ఆయన రాగానే నాకు ఈ ప్రోమోలో మూడిట్లే కల ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఆ అమ్మాయి పరిగెత్తడం ఇలా అనేసి అంటే క్యూట్గా, అంటే తండ్రి దగ్గర మాత్రమే ఆ వ్యవహారాలు పడగలుగుతారు కూతుర్లు. ఆ క్యూట్ అప్పుడు ఒకసారి తనుజ రేటెడ్ అనేసి అన్నారు, కానీ అది మళ్ళీ కంటిన్యూ చేయలే. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా, ఆవిడ ఇలా అంటున్నప్పుడు ఎంత క్యూట్ అనిపించారంటే అనేసి సర్ప్రైజ్ అనేసి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్నప్పుడు ఆయన చిన్నపిల్లలాగా ఏడుస్తున్న మూమెంట్ ఎక్స్ట్రాడినరీ క్యూట్. ఆ తర్వాత అందరినీ పరిచయం చేస్తున్నారు భరణి గారు. అందరినీ పరిచయం చేస్తున్నప్పుడు సుమనన్న బాబాయ్ అవుతాడు అన్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉన్నారు, ఈ మధ్య అంత క్లోజ్గా ఉన్నారు వీళ్ళిద్దరు. ఏందాక కూడా లైవ్లో నన్ను బాగా అర్థం చేసుకుంటాడు సుమన్ ఏదన్నా చెప్తే నేను వింటాను, నాకంటే చిన్నవాడైనా అతను చెప్తే నేను వింటాను, అతనికి ఆ మెచ్యూరిటీ ఉంది, కొన్ని సిచ్యువేషన్లో మీకు అర్థం కాదనేసి క్లియర్గా సంజన గారితో చెప్తా ఉంటారు. తర్వాత హక్ చేసుకున్నప్పుడు కూతురికి ఆ ప్రేమ చూడండి, ఇదేంటి ఎలా ఉంది ఆ వాయిస్లోనే చూస్తుంటేనే తెలియని బాధ. ఎందుకంటే ఆయనకి రిప్స్ ఇరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ అంత ఎర్లీగా వాళ్ళకు కూడా పోదు, కొన్ని గంటల తర్వాత తెలియదు. సోషల్ మీడియాలో ఆ వైరల్ అయిన పోస్టులు చూసి వాళ్ళందరూ అతలాకుతలమై ఉంటారు. ఏమై ఉంటుందో మా నాన్నకి, ఏజ్ పెద్దది, తెలియకుండా ఏదైనా పెద్ద ఇంజురీ అయిందా, అనవసరంగా పోయాడే, వర్షసారి పోయినవాడు ఉండిండా బాగుండే, ఎందుకు పంపించామన్న ఫీలింగ్. కానీ ఆ బాధ భయంకరంగా ఉంటుంది, తింటే వాళ్ళకి లేనిపోయిన టెన్షన్స్ పడిపోతారు. ఆ ఇదిలో బయట నుంచి చూసి వాళ్ళకి అర్థం కాదు కదా. ఇది చూసి ఎలా ఉంది నాన్న అనేసి అడిగే విధానం, లేదమ్మా బాగానే ఉందమ్మంటే లేదు చెప్పు ఏదో ఉంది ఇక్కడ అంటే ఏం లేదమ్మా బాగుంది అన్న తర్వాత బయట కూర్చొని మాట్లాడారు. బయట కూర్చొని మాట్లాడితే ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాయంటే టూ గుడ్. అందరూ బాగున్నారు, హెల్త్ జాగ్రత్త డాడీ, అస్సలు చూడలేకపోయాము ఆ రోజు, నీకు దెబ్బ తగిలిన రోజు అంత బాధ అనిపించింది మాకు. ఆ తర్వాత వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ ఎ డాటర్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అందరూ బాండింగ్స్ అంటున్నారు, కానీ అలా పెరిగిన వాతావరణం వల్ల అందుకు అన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని బాండింగ్స్ అంటున్నారు, కానీ ఆ పెరిగిన వాతావరణం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే అందరిలో మీ కూతురుని చూసుకుంటున్నారు అండ్ అందరిలో చెల్లెలను చూసుకుంటున్నారని మాకు అర్థమవుతుంది డాడీ, మేము అర్థం చేసుకోవాలి యాజ్ ఎ డాటర్స్గా అనే మాట ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ నేను కూడా ఆయన బాన్స్ బర్నీ అని ట్రోల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ అక్కడ ఎక్కడ కూడా ఈయనని ఎప్పుడు తప్పు పట్టడం. ఈయన నిజంగానే ప్యూర్గానే అంటే గేమ్ పరంగా అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏంట్రా ఇందాక మాట్లాడి మళ్ళీ ధైర్యంగా మాట్లాడలేకపోతారు అనే ఫీలింగ్ వస్తుంది తప్పించి వాంటెడ్గా ఈయన ఏదో వీళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసి వీళ్ళ నుంచి ఏదో పొందాలని ట్రై చేసినట్టుగా నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పను కూడా. ఈయన వైపు నుంచి అన్యాయం చేయకుండా ఈయన వైపు నుంచి నిజంగా ప్యూర్గానే ఉంటున్నారు, ప్రేమగానే చూపిస్తున్నారు, ప్రేమగానే మాట్లాడుతున్నారు. ఈయన నుంచి ఈ మధ్య కాలంలో ఏదో ఎక్స్పెక్ట్ చేశారు తప్పించి 1-2 సిచ్యువేషన్లో ఇనిషియల్ డేస్లో అసలు దివ్య నుంచి కానీ తనుజ గారి గురించి కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చారు. ఆయన ప్రేమను కానీ ఆప్యాయత కావచ్చు, అనురాగం కావచ్చు, ఇవన్నీ ఇచ్చారు. అది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. అండ్ దాంతో పాటుగా ఒక భయంకరమైన ఎమోషనల్ క్వశ్చన్ అంటే అవతల అడిగితే ఏంది ఆయన ఇవ్వకూడదని మనసులో అన్నా వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ఇచ్చే రకం, అలాంటి మెంటాలిటీ అయింది. అది క్లియర్గా అర్థమైపోతుంది కూడా. ఎందుకంటే వాళ్ళ చెల్లెల గురించి ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళ మదర్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళ కూతురు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. షోలో ఎన్నిసార్లు చెప్తుంటారు, వాళ్ళ చెల్లెల గురించి కూడా చెప్తుంటారు. ఇంత వయసు వచ్చిన తర్వాత చెల్లెల గురించి కూడా మాట్లాడతారా, ఇది అర్థమైపోతుంది. దాని తర్వాత ఈ వీక్ క్యాప్టెన్గా చూడాలి నాన్న అంటే సరే అమ్మ అంటారు. ఇక్కడతో ఎండ్ అయింది. ప్యూర్ సొంత కూతురు కన్న కూతురు ప్రేమ ఇలారా ఉంటుంది. ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమ కళ్ళల్లో కూడా కనపడిపోద్దురా తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో అన్న ఫీలింగ్ వచ్చింది మామి. ఈ నైట్కి ఎపిసోడ్ కోసం ఈగర్లీ వెయిటింగ్. సెకండ్ ప్రోమో రీతు చౌదరి గారి ప్రోమో పెద్దగా ఎక్కువ కంటెంట్ లేకుండా వదిలేడు బిగ్ బాస్. ఎమోషనల్ కంటెంట్ ఏం లేకుండా ఆ కామెడీ లేసారు. ఎందుకంటే రీతు చౌదరి కూడా చలాకీ అమ్మాయి కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా చలాకీగానే ఉండరు. కన్ఫెషన్లో కూర్చొని ఫస్ట్ కళ్యాణ్ పేరు చెప్పరు, తర్వాత తనుజ గారి పేరు. ఎవరి యాంగిల్లో మామూలుగా ఉండదు, పేరెంట్స్ కూడా తెలివిగా వస్తారు. ఫస్ట్ కళ్యాణ్ పేరు తనుజ పేరు పిలిచారు యాజ్ పర్ ద ప్రోమో. మళ్ళీ లోపలికి అటు ఇటు చేసినా మనం ఏం చేయలేం. తర్వాత ఇమాన్యుయల్ పేరు కూడా పిలిచారు, కానీ ఫ్రీజు ఫాస్ట్ ఫార్వర్డ్ ఇవన్నీ చెప్తున్నారు, కానీ డెమాన్ పవన్ పేరు పిలవాల. నిజంగానే ఈవిడైనా మాధురి గారికి కాల్ చేసి చెప్పారా లేకుంటే లేదా అనేది మనం ఈరోజు ఎపిసోడ్ చూసి చెప్పాలా. డెమాన్ పవన్తో ఎలా మాట్లాడారు, డెమాన్ పవన్ రిలేటెడ్గా రీతు చౌదరికి ఎలాంటి సలహాలు ఇచ్చారో మనం ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలా. ప్రస్తుతానికి మాత్రం అందరినీ పేర్లు పిలవలేదు, వాళ్ళ ముగ్గురు పేర్లు పిలిచారు. మిగతా వాళ్ళు హౌస్లోకి వచ్చిన తర్వాత గోధుమ కర్ర ఏది కొట్టాలి ఈ పిల్లని, నువ్వు ఏం చెప్పొచ్చో ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసి సీరియస్ మోడ్లో స్టార్ట్ చేసినట్టు ఫన్నీగా స్టార్ట్ చేసి తర్వాత అమ్మాయి మమ్మీ అంటుంటే సడన్గా వచ్చి హగ్ చేసుకుంది. సూపర్ మూమెంట్ అది. సడన్గా వచ్చి హగ్ చేసుకుని ఎంతంటే సింపుల్ నాకు ఈ ప్రోమోలో అర్థమైందంటే తల్లి కావచ్చు, తండ్రి కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, తల్లిదండ్రులు నువ్వు దేశాన్ని మొత్తం అమ్మేసి అంత తప్పు చేసినా, నీ అంత ఎదవలేడురా దేశంలో అనే అంత పెద్ద తప్పు చేసినా నలుగురు ముందు తిడతారేమో, కానీ
నలుగురు ముందు తిడతారేమో కానీ సమాజం తరపున నా కొడుకు ఎదవ వాడిని ఉరిదీయండి అనేసి అంటారేమో కానీ వాడు ఒక్కడే కనపడిన రోజు వాడిని హగ్ చేసుకుని ఏడుస్తారు తప్పించి వీడు నాశనమే పోకూడదు, వీడు చచ్చిపోకూడదనే కోరుకుంటారు. తల్లిదండ్రులు ఎంత తప్పు చేసినా క్షమించగలరు. అలాంటిది రీతు చౌదరి దానికి ఆవిడ కోపం వస్తుంది, ఎంత కోపం వచ్చినా చూపించగలరు. అది ప్రేమ చూపించడానికి వస్తారు. తల్లిదండ్రులు అంత సీరియస్ చూపించలేరు. తప్పు చేసినా కూడా తప్పును కూడా తీసుకోగలరు. అది ఆవిడలో కనపడిపోయింది. ఒకవేళ ఆవిడకి నచ్చకపోయినా కూడా ఇది చూపించేటట్టుగా నాకు అనిపించాలి. అంత ఎమోషనల్గా అంత హగ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఆవిడది అలా అనిపించింది. రీతు చౌదరి కూడా మంచి హింట్స్ ఇచ్చారంట. డెమాన్ పవన్ రిలేటెడ్ కొంచెం దూరంగా ఉండమని చెప్పారని టాకు. అది ఎంతవరకు చెప్పారా ఏంటి అనేది ఆవిడ కలిసి వస్తే ఆవిడకి మైనస్ వద్దాం ఎపిసోడ్ చూద్దాం. ఇప్పుడు కళ్యాణ్ పడాల ఈవిడ గురించి ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ ప్రోమోనే తక్కువ వేశారు, మిగతా అంత ఫన్ వేశారు కాబట్టి ఎక్కువసేపు చెప్పలేకపోయాను. దానికి మళ్ళీ మీరు ఏ రకంగా వేసుకుంటే నేను ఏమనలేను. నెక్స్ట్ వచ్చిందండి ప్రోమో నెంబర్ 3. నాకు తెలిసినంతవరకు ఈ సీజన్లో ఎక్కువగా వెయిట్ చేసిన ప్రోమో ఇది అందరూ. ఎందుకంటే ఎమోషనల్ ప్రోమోస్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తారు. తట్టు ఇతను ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను, 17, 19 సంవత్సరాలు దూరంగా ఉన్నాను, 3-4 సంవత్సరాల దగ్గరగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మా పేరెంట్స్ రాకపోయినా పర్లేదు అంటే వచ్చిన తర్వాత పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటాడు రా స్వామి, అది చూద్దామనేసి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రోమో కోసం కొంచెం ఇది చేసరికి బిగ్ బాస్ కూడా కావాలని టీఆర్పీ స్టాండ్ చేసి ఇప్పుడు దాకా ప్రోమో చేయలే. కానీ ప్రోమో లేట్ అయినా మోర్ సాటిస్ఫైయింగ్ ప్రోమో వచ్చింది. చిన్నగా వచ్చింది, 1 minute అంతకంటే ఎక్కువ లేకుండా 1 minute 10 seconds సంథింగ్ వచ్చింది, చిన్న ప్రోమో. బట్ ఉండాల్సిన స్టఫ్ ఏదైతే ఉందో జనాలకి అబ్బా అనిపించే స్టఫ్ మాత్రం ప్రోమోలో ఉంది, గట్టిగా ఉంది. దాని గురించి క్లియర్గా చెప్తాను. ఏమన్నాడంటే పాట నేను ఇందాకే వీడియోలో చెప్పా, దీని రిలేటెడ్గా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నా, 2 వీడియోస్ చేస్తున్నా, చూడాలనుకుంటే చూడండి. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఆ పాట అందరికీ ఎండ్లో వేస్తే ఈవిడ ఎంటర్ అవ్వకముందు నుంచి ఆ పాట రన్ చేసుకుంటూ వచ్చారంట హౌస్లో. ఎంటర్ అవ్వకముందు రన్ చేసే టైంకి అందరికీ కన్నీళ్ళంట హౌస్లో. దీని మీద ఫుల్ వీడియో చేశాను, దాని ఫుల్ వీడియో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. అంత హైలైట్గా బీభత్సంగా తనుజ గారు, రీతు వీళ్ళందరూ మీ అమ్మాయి అనేసి ఒకరికొకరు అనుకుంటా ఉన్నారంట. కళ్యాణ్ మాత్రం మా అమ్మ కాదు, మా అమ్మకి ఈ సాంగ్ వేయలే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండే. సడన్గా వాళ్ళ అమ్మ రాగానే షాక్ అందరూ. ఇక్కడ వాళ్ళ మదర్ రాగానే ఈ పాట పెడితే ఎవడైనా ఎమోషనల్ ఫీల్ అవ్వాల్సిందే. అలాంటి పాట పెట్టి ఆవిడ డోర్లు తీసిన వెంటనే ఆ ప్రోమోని 5-6 సార్లు నేనే చూశాను, ఓన్లీ ఫర్ దిస్ షాట్. ఏం షాట్ అంటే మీరు కూడా కామెంట్ చేయాలి, మీకు ఏ షాట్ నచ్చింది ఈ 3 ప్రోమోలని. ఓపెన్ చేయగానే మా అమ్మ వాళ్ళు రాకపోయినా పర్లేదు అన్నాడు. ఒక్కసారిగా వాళ్ళ అమ్మని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో చూసిన వెంటనే ఆ పరిగెత్తిన విధానం చూడండి, ఎమోషనల్ అవుతూ ఏడుస్తూనే పరిగెత్తారు. అబ్బా సూపర్ అనిపించింది స్వామి. ఆ షాటు ఏడుస్తూనే ఆ ఫేస్లో ఏడుపు కనపడుతుంది, పరిగెత్తుకుంటూ స్లో మోషన్ తపక్కన పోయి హక్ చేసుకుని ఆ మూమెంట్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఆ ఎమోషనల్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకున్నది. దాని తర్వాత వాళ్ళ అమ్మ ఇంకా మామూలే కదమ్మా, వాళ్ళ అమ్మ ప్యూర్ స్మైల్, నార్మల్ ఆర్డినరీ లోయర్ మిడిల్ క్లాస్ మన అమ్మ నాన్నలు ఎలా ఉంటారో అలాంటి డ్రెస్సులతో, అలాంటి సింపుల్ సిటీతో సింపుల్గా వెళ్ళరు, సింపుల్ స్మైల్. చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆవిడ ఏజ్ తక్కువలోనే పెళ్ళైంది ఒక నాకు తెలియదు అయ్యా, దీనికి ఏదైనా తప్పు ఉంటే క్షమించాలి మళ్ళీ. ఎందుకంటే చూసేదాన్ని బట్టి అనిపిస్తుంది, పల్లెటూరు కాబట్టి మోస్ట్లీ ఆవిడ చిన్న ఆవిడలాగా కనిపిస్తున్నాను. అంటే అంత మరీ అమ్మ అన్నంత పెద్ద ఏజ్లాగా అయితే కనిపించాల, ఆ రకంగా చెప్తున్నా. మేబీ ఎర్లీ ఏజ్లో అయ్యి ఉండొచ్చు, లవ్ మ్యారేజ్ అంటున్నారు కాబట్టి అని. దీన్ని మళ్ళీ జస్టిఫైయింగ్ చేసి జడ్జి చేసిన అనేది తిట్టదు. కాబట్టి ఈవిడ స్మైల్ చేసుకుంటా ప్యూర్గా అనిపించారు. తర్వాత వెళ్ళి కూర్చున్న తర్వాత ఏ అమ్మైనా, నేను మొన్న కూడా చెప్పాను, డెమాన్ పవన్ వాళ్ళ అమ్మొచ్చి ఫుడ్ పెట్టేదానికే ఆనందం, చాలు నా బిడ్డకి ఫుడ్ పెట్టావు అన్నట్టుగా. వెనక ముందు గేము ఇవన్నీ వెనక. ఫస్ట్ అమ్మ వచ్చిందంటే నువ్వు తింటావా బాగా తిను, బక్కగా అయిపోయి, పందిలాగైన వాళ్ళని కూడా బక్కగా అయిపోయావు అని అంత ప్రేమ ఉంటుంది అమ్మ దగ్గర. చూడ్డానికి కానీ ఎంత లావయ్యాడని అనలేరు వాళ్ళు, దిష్టి తగులుద్దని. అమ్మలు పైన ఎట్టుంటుంది, ఏమైనా సన్నంగా అయిపోయాడు, ఆల్రెడీ వాడు 10 kg పెరుగున్నాను అంటారు. అలాంటిది ఆల్రెడీ తగ్గిపోయిన వ్యక్తి, ఆల్రెడీ మిస్ అయిన వ్యక్తిని 100% అమ్మ వాళ్ళు ఫస్ట్ గేమ్ గురించి మాట్లాడు, డైరెక్ట్ టు ద పాయింట్, నువ్వు తినరా పిచ్చోడా అని మాట్లాడినప్పుడు అమ్మ ప్రేమ అదే, ప్యూరెస్ట్ బాండ్ అంతేది. అందరూ అలాగే ఉంటారు, తిను అదే డైలాగ్, ఫస్ట్ డైలాగ్ సూపర్. తర్వాత సరికి ఇంత మనసులో పెట్టుకున్నావరా అనే మాట ఆల్రెడీ రీతు చౌదరి ఆ రోజు కళ్యాణ్ పడాలా ఏడ్చిన రోజే, ఇంత మనసులో పెట్టుకున్నావరా పిచ్చోడా, సేమ్ డైలాగ్ అనింది. సేమ్ డైలాగ్ వాళ్ళ అమ్మ కూడా అన్నారు, ఇంత మనసులో పెట్టుకున్నావరా మా గురించి అనేసి అనగానే గట్టిగా హక్ చేసుకుని ఏడవడం స్టార్ట్ చేసిండు కళ్యాణ్. గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ కప్పు పట్టుకొని రావాలి కంపల్సరీ, ఇది ఒక్క మాట చాలు.
దీనికి ఆవిడ ప్రామిస్ చేయని జోడించుకున్నాడు, వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేయని జోడించుకుంటే కళ్యాణ్ వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేశారనేది ఇది ఇది ఎటు తీసుకెళ్ళొద్దో మీ ఊహలకి వదిలేస్తున్నాం. ఇది చాలా దూరం వెళ్ళొద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మదర్కి ప్రామిస్ చేశాడు కొడుకు, అది ప్రోమోలో పడింది, ఎపిసోడ్లో పడింది, ఆటోమేటిక్గా తను కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. దీని ఇంపాక్ట్ గట్టిగా ఉండే అవకాశం ఉంది జనాల్లో కూడా అని నాకు అనిపిస్తుంది. జనాలు ఇన్ ద సెన్స్ అంటే జనాలకి బాగా ఎక్కుద్ది, ఇలాంటిది ఎక్కుద్ది బామ్మ. ప్రామిస్ చేశాడు మదర్కి, మదర్ వచ్చి కప్పు కొట్టుకొని రమ్మంది, కప్పు కొట్టుకొని వస్తానని ప్రామిస్ చేశాడు, ఇక నుంచి ఆట మారుద్దేమన్న ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ కప్పు కొట్టలేకపోతే ఏంటి అనేది కూడా మాట్లాడతా, మీరే కామెంట్ చేయాలి ఏంటి అనేది మాట్లాడతా. ప్రామిస్ చేసిన తర్వాత కళ్యాణ్ దీంతో మాట్లాడతాం మధ్యలో నిలబడి, ఇప్పటిదాకా లక్ష్మణ్ రావు గారి కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు, లక్ష్మి గారి కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు, కానీ ఇప్పటి నుంచి కళ్యాణ్ వాళ్ళ డాడీ లక్ష్మణ్ రావు, కళ్యాణ్ వాళ్ళ మమ్మీ లక్ష్మి అనేసి అంటారు అనేసి ప్రౌడ్గా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ అన్నాడు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, బిగ్ బాస్ సీజన్లో స్టేజ్ మీద కాకుండా ఆడియన్స్లో కూర్చొని నాగసాన దగ్గర నుంచి చూసినా కూడా 10 ఫోటోలు పెట్టుకునే స్థాయి నుంచి వచ్చాడు కళ్యాణ్. నార్మల్ పర్సన్, ప్యూరెస్ట్ కామన్ మ్యాన్ ఆ స్థాయి నుంచి వచ్చినవాడు 11వ వారం మా అమ్మ మా హౌస్లోకి వచ్చింది అంటే దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ సక్సెస్ లాగా ఫీల్ అయిపోయి మాటలు చెప్తున్నాడు. అది అంత పెద్ద సక్సెస్ లాగా ఫీల్ అయిపోయి మాటలు చెప్తున్నా, ఆ స్థాయి తెలుస్తుంది, అతను ఎక్కడి నుంచి వచ్చాడని తెలుస్తున్నాను. ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. మీరు ఎంతమందికి వచ్చిందో లేదు తెలియదు, కానీ అందుకే అంత గర్వంగా చెప్పుకుంటున్నాడు, అందుకే వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పుకుంటున్నాడని. దాంతోపాటుగా మమ్మీ చిన్నప్పటి నుంచి మీ ప్రేమ సరిగా చూడలేదు మమ్మీ, మీ ప్రేమ నాకు తెలియదు మమ్మీ, చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నా, కానీ మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీకోసం మిమ్మల్ని ఇక్కడ గర్వంగా బిగ్ బాస్ సీజన్ 9లో నేషనల్ టెలివిజన్ ఛానల్లో 5-6 కోట్ల మంది జనాల మధ్యలో నిలబెట్టాను. ఆ ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు మా మమ్మీ మా డాడీ అని. నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఫర్ ఎ మ్యాన్, నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఫర్ ఎ సన్, నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఫర్ ఏ కంటెస్టెంట్. అంతే. ఇంకా దాంట్లో ఏముంది, కప్పు కొడతాడా లేదా అది పక్కన పెట్టండి, 50 లక్షలు వస్తుందో కప్పు వస్తుంది. నీ ఫ్యామిలీని, మీ అమ్మని, మీ నాన్నని టీవీలో అందరి ముందు పరిచయం చేసావు పేరు పెట్టి, ఇంకా అంతకంటే ఏం కావాలి సక్సెస్? దట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ సక్సెస్ నా దృష్టిలో. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక మనిషిగా గెలిచాడు, ఒక మనిషిగా విన్ అయ్యాడు. కప్పు కొడతాడా లేదా అది బెనిఫిట్, ఎక్స్ట్రా అడ్వాంటేజ్, అది ఏమైనా కానీ నాకు అనిపించింది సూపర్గా. అది గూస్ బంప్స్ అనిపించింది మాది. ఏరా నాయన అంత గర్వంగా చెప్తున్నాడు చేతులు ఎత్తి. ఈ షార్ట్కి హైలైట్ షాట్ మా ఎడిటర్ మా మంచి టాలెంట్ చూపించిన షాట్, ఆ షాట్ మళ్ళీ వెళ్ళి చూడండి ప్రోమోలో. ఆవిడ హగ్ చేసుకొని ఉంటారు, కప్పు కొట్టుతారు, హగ్ చేసుకుంటారు లాస్ట్ షాట్లో. ఈ షాట్లో పెడతాడు, వెనక తనుజ అని చూపిస్తాడు. బిగ్ బాస్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్ మంచాడు. ఇదే షాట్ రీతు చౌదరి షాట్లో కూడా ఉంటుంది. డెమాన్ పవన్ వెనక ఉంటాడు, రీతు చౌదరి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటాడు. ఈ షాట్లు బాగా ప్లాన్ చేసావు మైక్, బాగా ప్లాన్ చేసావు. ప్రతి షాట్లో ఇదంతా కావాలి, యాజ్ యూజువల్గా ఉంది ప్రతి షాట్లో. అది బాగా అనిపించింది. ఓవరాల్గా వాళ్ళ అమ్మ వచ్చిపోయారు, ప్రామిస్ చేస్తారు. తర్వాత తనుజ గారు వాళ్ళ అమ్మగారికి శారీ పెట్టారు. శారీ పెట్టిన తర్వాత కళ్యాణ్ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఎందుకు ఇచ్చావు ఏంటి అని అడిగారు. వీటన్నిటి రిలేటెడ్గా డైరెక్ట్గా వీడియో చేస్తున్నాను, పెద్ద వీడియోలు. అవి చూడకపోతే చూడండి ఒకసారి. అండ్ ఈ ప్రోమోలు ఎలా ఉన్నాయి, కళ్యాణ్ కప్పు గెలుస్తాడా లేదా, రీతు చౌదరికి వాళ్ళ అమ్మ తిడతారా లేదా, భరణి గారు కెప్టెన్ అవుతారా లేదా, ఇలాంటివన్నీ మీరు కామెంట్ చేయండి. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నా నుంచి, ఇంకేం చెప్తారు అక్కడ ప్రోమోలు ఎక్కువ వేయాలి, ఇంకేం చెప్పాలి. ఆల్రెడీ వీడియో చేసి అర్ధరాత్రి ఎపిసోడ్ చూసిన తర్వాత ఈరోజు నైట్కి మాట్లాడదాం గట్టిగా. యాజ్ ఆఫ్ నో దట్స్ ఇట్. ఇంకా అంతకు మించి ఏం లేదు. అంతేమో ఇంక నేనేం చెప్పలేను. బాయ్.